దేవునికి మహిమ కలుగును గాక. ఇది నా లేఖన భాగము. 1 యోహాను 2వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నాను. దయచేసి శ్రద్ధగా వినాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించే వాడికి తండ్రి ప్రేమ వానిలో ఎప్పుడు నిలిచి ఉండదు. ఆ నిలవని స్థితిలో ఉన్నవాడు ఏం చేస్తాడంటే తండ్రి నుండి దూరంగా పారిపోయే ప్రయత్నం చేస్తాడు. మీకు తప్పిపోయిన కుమారుని కథ జ్ఞాపకం ఉన్నదా? ఆ కుమారుడు తండ్రి నుండి కావలసినవన్నీ, తన ఆస్తిలో రావాల్సిన భాగాన్నంతా పొందుకున్నాడు. పొందుకొని బయలుదేరి ఎక్కడికి వెళ్ళాడు? తండ్రి నుండి లోకంలోకి వెళ్ళాడు. లోకంలోకి వెళ్ళిన వానిలో ఏముంది అంటే ఆ లోకాన్ని ప్రేమించే తత్వమే ఉంది. ఆ లోకంలో బ్రతకాలని, సుఖ సంపదలు ఉంటాయని, సంతోషాలు ఉంటాయని, తండ్రి నుండి విడిచి దూరంగా వెళితే బ్రతుకు చాలా బాగుంటుందని బయలుదేరి వెళ్ళాడు. కానీ ఏం జరిగింది? ఈ లోకంలోని మనుషులు ఏ విధంగా ప్రేమిస్తారో ధనం అయిపోగానే అర్థమైపోయింది. ఈ లోకాన్ని ప్రేమించే వాని జీవితంలో దేవుని ప్రేమ ఇంకెక్కడ నిలబడి ఉంటుంది? వాడు ఇతరులను ఏమని ప్రేమిస్తాడు. కానీ యేసయ్య ప్రేమ నీలో ఉండాలి. నువ్వు లోకంలో ఉంటూ నేను యేసయ్యను ప్రేమిస్తున్నానంటే కుదిరే పని కాదు. ఇశ్రాయేలులో ఎరికో కోటపైకి, ఎరికో పట్టణం పైకి ఆ యొక్క యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ పట్టణపు ప్రాకారపు గోడలు కూలిపోతాయి, మీరు తిరుగుతారు, విజయం వస్తుంది అనే మాట దేవుని ప్రణాళికలో ఉంది. కానీ ఒక షరతు పెట్టినాడు, మీరు అందులో ఏది ముట్టడానికి వీల్లేదు. ఆయన ఏదైతే ఆజ్ఞాపిస్తాడో దాన్ని శిరస వహించడమే దేవుని ప్రేమ, దేవునికి విధేయత మనం కలిగిన వారం. కానీ ఆ ఇశ్రాయేల్లో మాత్రం ఒక్కడున్నాడు, ఆకాను. ఈ ఆకాను చేసిన పని, ఆ షీనారు వస్త్రాన్ని, బంగారు కమ్మిని చూడగానే దానిలో ప్రేమలో పడ్డాడు. వాటిని ఎటువంటి విధమైనా సరే దాన్ని నేను చేజింకించుకోవాలన్న ఆలోచనతో దాచిపెట్టుకున్నాడు. ఏం కొని తెచ్చుకున్నాడు? శాపాన్ని కొని తెచ్చుకున్నాడు, మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. దేవుని ప్రేమ కలిగిన వారుగా ఉన్నవారు లోకములో బ్రతకరు, లోకములో జీవించరు, లోకపు ఆశలతో అంటుగట్టబడ్డవారుగా ఉండరు. నీలో నాలో దేవుని ప్రేమ కలిగి ఉండాలి అంటే ఆయనతో సహవాసం చేయాలి. ఆయనతో సహవాసం చేసినప్పుడు, ఆయన వాక్యాన్ని విన్నప్పుడు, హృదయంలో దాచుకున్నప్పుడు మన జీవితం మారుతుంది. లోకాన్ని మనలోకి ఇక రానివ్వదు ఆ మాట. ఆ ప్రేమ నుండి దూరం కావాలన్న ఆలోచనే రాదు మనకు. ఎందుకంటే జుంటి తేనె ధారల కన్నా మధురమైన ఆ యేసయ్య నామాన్ని కలిగి కొనసాగే వారు ఈ లోకంలోని వాటిని ప్రేమించరు, లోకంతో స్నేహించరు, లోకంతో పెనవేసుకుని బ్రతకాలన్న ఆలోచన అసలు ఉండదు. ఎందుకంటే ఈ లోకం నిన్ను పాతాళములోకి తీసుకుని వెళ్తుంది, ఈ లోకం నిన్ను మరణములోకి తీసుకొని వెళ్తుంది. కానీ యేసయ్య ప్రేమ నిన్ను మరణావస్థలో నుండి పైకి లేపే ప్రేమ, నిన్ను లేవనెత్తి నిలబెట్టే ప్రేమ, శిఖరం పైన నాటే ప్రేమ. అట్టి ప్రేమను కలిగిన వారంగా కొనసాగుదాం. మనము లోకంలోనే బ్రతుకుతూ యేసయ్యను ప్రేమిస్తున్నామనే మాట చెప్పడానికి వీల్లేదు. లోకంలో బ్రతుకుతున్న వానిలో దేవుని ప్రేమ ఏమాత్రము ఉండదు. మనలో ఏముందో ఈ ప్రశ్నకు సమాధానం నీ హృదయం ఏమని చెప్తోంది ఈ దినాన? ఒక్కసారి హృదయంలోకి తొంగి చూడాల్సిందిగా మనవి చేస్తున్నాను. తల వంచుదామా? ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ యేసయ్య, మీకే వందనాలు నాయన. ఈ లోకం చాలా విచిత్రమైనది దేవా. నా తండ్రి, లోకం వైపుకు ఆకర్షించుకోవడానికి ఎన్నో రకాల నా తండ్రి పరిస్థితులను, నా తండ్రి శోధనలు తీసుకొని వచ్చి పెట్టగా వాటిలోకి జారిపోయే వారంగా ఒకవేళ మేము అవుతున్నామంటే నీ సన్నిధానంలోని మాటను మేము వినటం లేదని, నీ ప్రేమలో మేము బ్రతకటము లేదని అర్థం. యేసయ్య, ఈ లోకంలో బ్రతికే వారంగా కాకుండా నీ కొరకు బ్రతికే వారముగా, నీ ప్రేమను నమ్మకంగా పొందుకొని ముందుకు కొనసాగే వారముగా బ్రతికే ఆత్మీయ జీవితాలను మా అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆత్మ సిద్ధమే కానీ ఈ శరీరమే ఎంతో బలహీనమైనది. ఈ బలహీనమైన శరీరాన్ని నా తండ్రి బలపరిచి ఆత్మీయంగా నిలబడి ముందు కొనసాగుటకు
నా తండ్రి నీ ప్రేమలో నీ రెక్కల నీడలో నమ్మకంగా కొనసాగుటకు నీ శక్తితో స్థిరపరిచి నడిపించమని స్తుతులు చెల్లిస్తూ ఈ దిన దీవెన ఆశీర్వాదాలతో స్థిరపరచమని ప్రార్థిస్తూ యేసయ్య నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ ప్రైజ్ ద లార్డ్. వీలైనంత మట్టుకు ఈ వాక్యాన్ని షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇతరులకి దేవుని మాటలు అందించి వారిని కూడా ఆత్మీయంగా బలపరిచిన వారు అవుతారు. థ్యాంక్ యూ.